దీని వాక్య భాగాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన ఏర్పాట్ల గురించి మీరు వినేవారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మనం సంక్షేపంగా వ్రాస్తే 4వ వచనం, మీరు దాన్ని చదివిన వేళ దాన్ని బట్టి ఆ క్రీస్తు మరణము గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు. ప్రభువా, ఏ మాటలు మాట్లాడతారు అంటే మీరు ఆ మాటలు మాట్లాడండి. గ్రహింప సఖ్యంపని నీ వాక్యం కదా నిధులు పరిశుద్ధాత్మల ద్వారాను బయలుపరచడం. విన్నవారు చెప్పేవారు అనేకులకు అది ఆశ్రవం తండ్రి, అది జీవం. ప్రభు తండ్రి, మనిషి యొక్క బలం శక్తి ప్రధానమైంది కాదు, నీ శక్తి నీ బలం ప్రధానమైంది. ఆ కృపలో దాచిపెట్టబడి ఉన్నట్టుగా నీ బలాశయం ఆత్మకి బయలుపరిచి నడిపించమని ఏసునామములో స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఈ ఎఫెసీ రాసిన పత్రిక ఎన్నోసార్లు నేను మాట్లాడినా సరే, చాలా చోట్ల మాట్లాడినా సరే, ఈ విషయంలో పుస్తకం రాసినా సరే, పుస్తకం కూడా అయింది దీంట్లో రాసినా సరే, కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రభు నాతో మాట్లాడిన విషయాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 3వ వచనంలో 1వ వచనంలో అంటే 2వ వచనంలో, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాట్ల గురించి మీరు విని ఉన్నారు. దాని తర్వాత చూస్తే కనుక భాగంలో క్రీస్తు మనము దేవదర్శనం వల్ల నాకు తెలియపరిచిన సంగతిని గురించి మనం సంక్షేపంగా రాస్తాయి. దేవునికి దర్శనం అపోస్తలుడైన పౌలుకి దమస్కు మార్గంలో తగినటువంటి దేవదర్శనం, అది దైవత్వానికి సంబంధించింది. ఆ దైవత్వంలో మహిమైక దర్శనం ఆత్మకి ఇవ్వడండి. ఒక వ్యక్తి మహిమైక దర్శనం ఆత్మకి ఇవ్వడానికి ఆ వ్యక్తి దైవత్వంలో నిలబడటం అనేది చాలా ప్రధానమైనది. దైవత్వం యొక్క మార్గంలో ఒక వ్యక్తి నిలబడకుండా మహిమ యొక్క స్థానాలు ఆత్మకి ఇవ్వడతాయని అది సాధ్యపరచబడదు, ఈ పడదని ఎవరు అనుకోవడానికి వీల్లేదు అనే విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత దానికి ముందు నేను మాట్లాడే విషయం, నేను దేని నిమిత్తమై స్వార్థ విషయమైన సంఖ్యలతో ఉన్నాను, ఆ స్వార్థ మర్మము ధైర్యంగా తెలియచేయటకై అనే మాట రాయబడి ఉంది. ప్రభు పని నిమిత్తము అతను రాయబారి అన్నాడు. దాంట్లో సంఖ్యలలో బంధించబడ్డాడు. సంఖ్యలలో బంధించబడిన వ్యక్తి స్వార్థ యొక్క మర్మాన్ని తెలియపరచడానికి అపోస్తలుడైన పౌలు ఎక్కువ కాలం జైల్లోనే ఉన్నాడు. అతను జైల్లోనే ఉండి ఎన్నో పత్రికలు రాశాడు. ఎఫెసీ, ఫిలిప్పీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఇవన్నీ పత్రికలన్నీ కూడా జైల్లో ఉండి రాసినటువంటివి. జైల్లో ఉండక మనకు అతను కలిగిన దర్శనం అనేది చాలా ప్రధానమైనదిగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ మహిమ కలిగిన దర్శనం అనేది బైబిల్ గ్రంథంలో కొంతమందికి మాత్రమే ఇవ్వబడ్డాయి. ఆది కాండంలో అబ్రహాముకి, అది అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ మాట్లాడుతూ అక్కడ రాస్తాడు మొదటి 2 వచనాల్లోనే. మెసొపొటేమియాలో మన పితరుడు అబ్రహాం ఉన్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అతని ప్రత్యక్షమై అన్నాడు. ఆ మహిమ కలిగిన స్థానం అబ్రహాంకి ప్రత్యక్షం కాకపోతే తన దేశాన్ని విడిచి, తన ప్రజలను విడిచి తను బయటకు వచ్చేవాడు కాడు. కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. తన భార్యని లోతుని తీసుకుని కనాను దేశానికి ప్రయాణమయ్యాడు. అబ్రహాముకి ముందు నోవహు, నేను స్టడీ టైబుల్ మాట్లాడుతున్నాను, ఒక్కొక్కటి వివరించి చెప్పడానికి కుదరదు. లోతు మొదటి ప్రపంచంలో కొలుదిరియబడినప్పుడు, నశించినప్పుడు, రెండో ప్రపంచం మొట్టమొదటిలో అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. శూన్యమైన లోకంలో బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము కట్టిన బలిపీఠం ఈ లోకంలో ఇక తను ఎవరు లేరు. తనకి నిరాశ కూడిన పరిస్థితులు, ఆ లోకం అంటే ఏంటో తెలియదు. ఆ యొక్క నూతనమైనటువంటి వాగ్దానం ఇచ్చిన ప్రభు కనాన్ అంటే అబ్రహాం తెలియదు. కానీ ప్రభు యొక్క మాటను బట్టి ఆయన నమ్మి చుట్టూ చెట్లు తప్పుతుంది, ఏమి లేదు, ఎక్కడ ఏమి లేని పరిస్థితులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ బలిపీఠాన్ని కడతాడు. షేకి మన స్థలంలో బలిపీఠాన్ని కడతాడు. శూన్యమైన ఈ లోకంలో
ఏ మార్గం లేనప్పుడు అక్కడ కట్టిన బలిపీఠం, షికెంలో కట్టిన బలిపీఠం, అది ఎంత ప్రాముఖ్యమైందంటే అది దేవుడు ప్రత్యేకంగా పెంచి ఇచ్చినటువంటి స్థలాలు అవి. ఆ స్థలం కొన్ని సంవత్సరాల కంటే అది ఏసేపు కుమారుడు దగ్గరికి వచ్చేప్పటికి ఎఫ్రాయిం గోత్రానికి ఇవ్వబడింది ఆ స్థలం. ఎందుకు ఇవ్వబడింది అంటే అక్కడ ఒక ఆశ్రయపురం కట్టడం మీరు చూసుకున్న తర్వాత, దాని తర్వాత హెబ్రోన్లో బలిపీఠం కట్టాడు. హెబ్రోన్లో కట్టిన బలిపీఠం యూదా గోత్రానికి ఇవ్వబడింది. యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు రావటం, తర్వాత యూదా బెత్లెహేమా అని చెప్పబడటం, నువ్వు యూదా గోత్రంలో ఎంత మాత్రం అల్పమైన దాను కావు, ఇశ్రాయేలును పాలించు అధిపతి నీలో నుండి పుట్టునని చెప్పి ఆ యూదా ప్రదేశాల్లో, యూదా గోత్రంలో, యూదా బెత్లెహేములో ప్రభు అక్కడ జన్మించడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ బలిపీఠాలు కట్టాడు. అలాగా చాలా బలిపీఠాలు కట్టాడు అని మీరు చదువుకోండి. ఒక బలిపీఠం ప్రార్థనతో కట్టాడు, ప్రార్థనా బలిపీఠం. అక్కడ గుడారాన్ని వేసుకున్నాడు. రెండో బలిపీఠం కూడా ప్రార్థనా బలిపీఠం కట్టాడు. అక్కడ కూడా ప్రార్థన చేసిన ఉంది. అక్కడ కూడా బలిపీఠాలు కట్టాడు హెబ్రోన్లో అని బలిపీఠం. హృదయాంతరంగంలో దేవుని కోసం బలిపీఠాలు కట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. బలిపీఠం కట్టడం అంటే మన హృదయం అనే బలిపీఠంలో ప్రభు యొక్క నివాసం వెళ్తుంది, ఇది తిరిగి ఎలాగా పునరుద్ధరీకరించబడాలి అనేది ఒకటైతే, ఆ బలిపీఠం క్రీస్తు మహిమ మీద నిలబడినప్పుడు ఆ ప్రత్యక్షత అందుకోవడం అనేది రెండవది. హృదయం యొక్క బలిపీఠం కనుక సరి కట్టబడకపోతే క్రీస్తు మహిమ యొక్క ఆ స్థానాలు ఆత్మకి ప్రకాశించడం అనేది సాధ్యపరచదు. ఈ లోకంలో మనం జీవిస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మహిమ కలిగిన ప్రత్యక్షతలు లభించాలంటే సాధ్యపరచబడదు. దేవుని మహిమ కలిగిన ప్రత్యక్షతలు, మహిమ కలిగిన దర్శనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నూతన నిబంధనకు వచ్చేపాటికి పరిశుద్ధాత్మ యొక్క రివల్యూషన్ అనేది నేటి పరిశుద్ధి ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క రివల్యూషన్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతని పరిశుద్ధులకి ఇచ్చాడు ప్రభు. ఆ ప్రత్యక్షత బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యక్షత అనేది సామాన్యమైనది. మనకు వచ్చేవి ఎన్నో కళలు అయి ఉంటాయి. అవి అది కొంతవరకు మాత్రమే, కొంత పర్సెంటేజ్ మాత్రమే అది ఉపయోగపడతాయి. కానీ మనకు వచ్చే ఈ రివల్యూషన్ అనేది దేవుని యొక్క మహిమ యొక్క స్థానాలు ఆత్మలో పొందుకోగలగడానికి ఆయన ప్రత్యక్షతలు. అపోస్తలుడైన పౌలు నేను స్వార్థ నిమిత్తము, దేని నిమిత్తము రాయబారి ఉన్నాను, ఆ స్వార్థ పరమును ధైర్యంగా తెలియజేయటప్పుడు అన్నాడు. వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్టు. అది ఎఫెసీ పత్రిక ఆఖరి అధ్యాయంలో చివరి రాయబడింది. ప్రతి చోట 5-6 చోట్ల నేను క్రీస్తు నిమిత్తం రాయబారిని, నేను క్రీస్తు నిమిత్తం అంటాడు ఆయన. నేను సంఖ్యలతో బంధించబడి ఉన్నాను అనే విషయాలు పత్రికల్లో చాలా చోట్ల రాస్తాడు. ఎందుకు రాస్తాడంటే తను జైల్లో ఉన్నాడు కాబట్టి. వాక్యం చెప్పడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పత్రికలు రాసి బైబిల్ గ్రంథంలో విడిచేయండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్థానాలు బైబిల్ గ్రంథంలో విడిచిపెట్టాయి. దర్శనాలవి, ప్రత్యక్షతలవి. ఇంకా వాక్య భాగాలు చూసినట్లయితే తర్వాత ఈ 3వ అధ్యాయంలో మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపవిషయమైన ఏర్పాట్ల గురించి మీరు విన్నారు. నాకు ఎటువంటి కృప ఇవ్వబడిందంటే ఆ కృపను గురించి ఎన్నిసార్లు మీతో మాట్లాడినా, బయట ఎన్నిసార్లు మాట్లాడినా సరే కృపను గురించి మాట్లాడటం అనేది అది కొత్త సబ్జెక్ట్. అది పాత సబ్జెక్ట్ మాత్రం కాదు. కొత్త సబ్జెక్ట్ మీకు చెప్పను. కృపను గురించి మాట్లాడటం, దేవుని కృపను గురించి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ క్రీస్తు యేసునందు కృప చేత బలవంతులకు తిమోతి కృపలో దాచిపెట్టబడిన విషయాలు. కృపలో దేవుని యొక్క నీతి దాచిపెట్టబడి ఉంది, దేవుని యొక్క మహిమ దాచిపెట్టబడి ఉంది, క్రీస్తు యేసు యొక్క రక్తం దాచిపెట్టబడి ఉంది, క్రీస్తు యేసు యొక్క బలాత్సవం దాచిపెట్టబడి అన్ని రిఫరెన్స్ ఉన్నాయి. రిఫరెన్స్ ఇస్తాను కానీ మీకు తొందర వాక్యం చెప్పాలి. రిఫరెన్స్ లేకుండా ఒక్క వర్డ్ కూడా లేదు మీ ముందు నేను పెట్టను. రిఫరెన్స్ లేకుండా ఒక్క వర్డ్ కూడా నేను మీ మధ్యలో పెట్టాలనే విషయం కూడా చెప్తున్నాను. ఆ కృపలో నీతి, కృపలో మహిమ, కృపలో ఆయన పరిశుద్ధుని రక్తం, ఆ కృపలో క్రీస్తు యేసు యొక్క బలాత్సవం, అలా ఎన్నో సత్యాలు ఆ కృపలో దాచిపెట్టబడింది. కృప అనేది రక్తంలో చుట్టబడిన క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క మార్గం, చుట్టబడిన రక్తం యొక్కలో చుట్టబడిన ఆయన యొక్క మార్గం ఈ కృప ద్వారా ఆత్మకి ఇవ్వబడింది.
క్రీస్తు యొక్క రక్తము ఒక హృదయంలో లేకపోతే ఈ కృప అతడు పాలు పొందుకోలేరు అనుకుంటాను. అలా అర్థం. కృప అనేది అంత ప్రాముఖ్యమైనదిగా దానికి ముందు వివరిస్తారు చెప్పబడింది. కృప అనేది అంత ప్రాముఖ్యమైనదిగా చెప్పబడింది. తర్వాత ఈ వాక్య భాగాల్లోని రాస్తాడు ఆయన గాస్పెల్ స్వార్థ గురించి రాస్తాడు. అంట స్వార్థ గురించి ఏమని రాస్తాడు? 7వ వచనంలో దేవుడి కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరం చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారపడింది. స్వార్థ అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు పత్రికల్లో చాలా విషయాలు రాస్తాడు. స్వార్థ గురించి అదొక మర్మం అన్నాడు, యుగాల్లో దాచిపెట్టబడింది అన్నాడు. స్వార్థ అనేది అది మహిమ కలిగిన స్వార్థ అన్నాడు. తులసి పత్రికలో కూడా అధ్యాయంలో రాయబడింది, అది భూజనులందరికీ సంసర్గంగా అనుగ్రహించబడినది అని చెప్పబడింది. స్వార్థ అనేది మహిమ కలిగిన స్వార్థ అనేది రెండు కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. మహిమ కలిగిన స్వార్థ అనేది మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని మీకు చెప్తున్నాను. తర్వాత ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో నేను ఆ కృప చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడినైతని. ఒక వ్యక్తి కనుక ఆ కృప లేకపోతే కనుక ఆ స్వార్థకి వాళ్ళు పరిచారకులు కాలేరు అన్నమాట. స్వార్థకు పరిచారకులుగా చేపట్టడం అంటే స్వార్థ, ఆ స్వార్థ ఆయన యొక్క మరణ పునరుద్ధరణ నుంచి ఆ స్వార్థ కణాలు బయటికి ప్రకాశించాయి. క్రీస్తు మరణం పునరుద్ధరణ యొక్క మార్గాన్ని ఆ స్వార్థ ప్రకటించబడింది, బయటికి తీసుకురాబడింది. స్వార్థ ఆ మరణానుభవం ఒక వ్యక్తికి లభించింది. స్వార్థ, ఆ స్వార్థ ఆ పునరుద్ధరణ బలంలో ఆత్మలో నింపబడింది. ఇతరులకు ప్రకటించడానికి ఆ పునరుద్ధరణ యొక్క బలం ఆత్మకు తోడ్పడింది. స్వార్థ అనేది క్రీస్తు యొక్క శిలువ అనుభవం నుంచి బయటికి తీసుకురాబడింది. స్వార్థ అనేది అది జీవం కలిగిన స్వార్థ అన్నట్టు. జీవించే వారికి జీవ శ్వాసనగాను, మరణించే వారికి మరణం శ్వాసనగాను అన్నాడు. ఎక్కడ అది 2వ కొరింథీ రాసిన పత్రిక రాయబడింది. స్వార్థ, మనం చెప్పే స్వార్థ, ఏం స్వార్థ చెప్తున్నాం అనేది దీంట్లో దాచిపెట్టబడింది. స్వార్థల గురించి కొత్త నిబంధనలో ఎన్నో విషయాలు దాచిపెట్టబడి అవి కూడా నేను ముందు వెళ్ళి చెప్తున్న విషయాలు ఇక్కడ. తర్వాత స్వార్థ అనేది ఏంటంటే ఒక దైవికమైన డివైన్ గ్రేస్, అంటే దైవికమైన కృప. దైవికమైన కృప, డివైన్ గ్రేస్ అంటే బాగుంది, కానీ తెలుగులో దైవికమైన కృప. ఈ స్వార్థ అనేది, ఈ కృప అనేది పాపులకు, ఈ లోకంలో పాపంలో జీవించే వారికి ఒక గిఫ్ట్ గా, ఒక బహుమానంగా ఇవ్వబడింది. అడ్డతెర వేయబడిపోయింది ఆ కృప ఇవ్వడంతో. పాపానికి దూరంగా నీ ఆత్మకి కప్పేస్తాడు. ఎప్పుడేస్తాడు? క్రీస్తు రక్తం నీ ఆత్మకు అందిన వెంటనే ఈ యొక్క మార్గం, కృప అనేది నీ ఆత్మకి తెర వేయబడింది. కప్పు వేయబడింది అంటే తెర వేయబడింది ఆత్మకి. రక్తం లేని చోట ఈ కృప యొక్క తెర ఆత్మకి ఇవ్వండి. కృప అనేది యుగాల్లో నుంచి దాచిపడినటువంటి కృప క్రీస్తు ఈ మానవ లోకంలోకి, పాపులైన మనుషుల్లోనికి ప్రవేశించి పరిశుద్ధులుగా చేసింది. ఈ కృప చుట్టబడినటువంటి ఆ ప్రభు యొక్క గ్రంథంలో, తెరవబడినటువంటి ప్రభు యొక్క గ్రంథంలో ఈ కృప రక్తంలో చుట్టబడిన క్రీస్తు యొక్క స్థానాల్లో ఈ కృప చుట్టూ కమ్ముకుంది. ఒకవేళ రక్తంలో ముంచబడిన స్థానాలు ఏ హృదయంలో అయితే ఉండవో ఈ కృప ఆత్మకి ఇవ్వటం సాధ్యపరచడం. రక్తం అనేది, క్రీస్తు రక్తం అనేది ఆదికాండం నుంచి చెప్పడుతూ వచ్చింది. ఆయన బలియాగం గురించి చెప్పడుతూ వచ్చింది. మీరు గమనించుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా చెప్పడుతూ వచ్చింది. క్రీస్తు రక్తం బలియాగం అనేది పాండాల్లో తెలుసు కదా, 5 రకాలైనటువంటి అల్పర్యాల పండ్లు అందరూ కండదవుతూ ఇచ్చిన విషయాలు. తర్వాత అక్కడే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అనేది అక్కడ నిర్మించబడ్డాయి. పాత నిబంధనలు ఏగం ఖండంలో, లేవి ఖండంలో ఈ సత్యాలని దాచిపెట్టబడింది. స్వార్థ మర్మం అనేది అది క్రీస్తులో దాచబడి ఉన్నటువంటి
తండ్రి అయిన దేవుడు క్రీస్తుని మరణముకు అప్పగించడం అనేది స్వార్థ. అది స్వార్థ యొక్క మరణం అందరూ తెచ్చుకుంటారు. మనం ప్రకటించే స్వార్థలో ఇది ప్రాముఖ్యమైనది. ఆయన మరణాన్ని రుచిపరచడం. ఆయన మరణంలో సమానమైన అనుభవం కలిగి ఉంటే రుచిపరుస్తారు. ఆయన మరణంలో సమానమైన అనుభవం లేకపోతే రుచిపరచడం సాధ్యపరచబడదు. ఎటు పరిస్థితుల్లో సాధ్యపరచబడదు. ఆ స్వార్థ మరణం అనేది నేను గ్రహించిన విషయాలు చెప్తున్నాను. ఒక వ్యక్తి రక్షణానుభవంలో సాగేతుంది. ఆ కృప ఏంటో ఆత్మకు అర్థం అవుతుంది. కృపలో దాచబడి ఉన్న సత్యాలు ఏంటో ఆత్మకు అర్థం అవుతాయి. ఈ గ్రంథం అనేది ఈ ఈ యొక్క గుణగణాలు లేకుండా గ్రంథం ప్రకాశించదు. అలాగే నీ ఆత్మలో ఈ గుణగణాలు లేకపోతే నీ హృదయం ప్రకాశించదు. నీ హృదయం ప్రకాశించకపోతే ఆత్మలో ఆ గుణగణాలు నీ అంతర్యాన్ని హత్తుకోవు. పరిచర్య ఒకటి అయిపోద్ది, గుణగణాలు ఒకటి అయిపోతాయి. మనం మనుషులు గురిగా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మనుషులు తగలాలి, ఈ తగ్గులు తీరు బాగుపడతారు అనుకోవద్దు. ఎప్పుడు కూడా అనుకోవద్దు. అదొక పాపం అయితే, రెండో పాపం ఏంటంటే లేని దాన్ని ఒక వ్యక్తి మీద పుట్టి బాణాలు వేయటం అనేది మరొక పాపం, భయంకరం. ఆ పాపం ఎవరు చేయవాలి? లేని దానిని ఒక వ్యక్తి మీద రుద్ది పాపం యొక్క బాణాలు అవి ఒక హృదయం మీద వేయటం, నిర్దోష హృదయం మీద వేయటం అనేది చాలా భయంకరమైన విషయం. బెత్షెబ భర్తని ఎలా చంపుతారు? యుద్ధం కానట్టు ఒక నిర్దోషైన ప్రాణాన్ని ఎలా చంపేస్తారండి? నాకు పేరు జ్ఞాపకం చూడలేదు కాబట్టి. ఒక నిర్దోషి అయినటువంటి ప్రాణం యుద్ధ రంగంలో చిందించబడింది. ఇప్పుడు మన పరిస్థితుల్లో, సంఘ పరిస్థితుల్లో నిర్దోషి అయిన హృదయం యొక్క రక్తం సంఘ వ్యవస్థను చిందించబడుతుందనే సంగతి ఎంతమందికి అర్థం అవుతుందండి? దేవుడే చూసుకుంటాడు అంటారు అందరూ. దేవుడే చూసుకుంటాడు. కానీ నేను చెప్పే విషయం సత్యం చెప్తున్నాను మీకు. ఒక నిర్దోషి అయిన హృదయం యొక్క స్థానాన్ని యుద్ధ రంగంలో యోబు బెత్షెబ యొక్క పేరేంటి నాకు రావట్లేదు. అతని మీద బాణాలు వేసి చంపేస్తాడు కదా. ఎంత నిర్దోషి! కానీ అతని యొక్క పేరు వంశావళి క్రమంలో చేర్చబడిందండి. వంశావళి క్రమంలో చేర్చబడింది. బెత్షెబ భర్త అయిన యూరియా భార్య అయిన బెత్షెబ యందు దావీదు సొలొమోనులకు నేను అంటే ఎక్కడ చేర్చబడిందంటే వంశావళి క్రమంలో చేర్చబడింది. ఎంత గరుడో ఆలోచించుకోవాలి. మనం కన్నీళ్లు విడుస్తాం ఎన్నోసార్లు, వేదపడతాం ఎన్నోసార్లు. కొన్నిసార్లు మన నిర్దోషత్వాన్ని వెల్లడిపరచుకొని లేక ఏడుస్తాం చాలాసార్లు. మన యథార్థమైన జీవితాన్ని బయలుపరచుకోలేక ఏడుస్తాం చాలాసార్లు. చెప్పుకోలేక ఎవరికి ఇది వాళ్ళనే తప్పు అని మన హృదయం గుండెలు అవిసేలా గడుస్తాం చాలాసార్లు. కానీ నిర్దోషంగా నడిచే వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. నిర్దోషంగా నడిచే వారికి జవాబు ఇచ్చే దేవుడు ఆయన. తర్వాత యథార్థ హృదయులకు ప్రతిఫలించే దేవుడు ఆయన. యథార్థ హృదయుల యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఆయన సజీవుడైన దేవుడు. ఎలా జీవిస్తున్నాం మనం? ఎలా కీర్తిస్తున్నాం ఆయన అనేది ప్రశ్న వేసుకోవాల్సిన మన జీవితాల్లో. తర్వాత అది పాపులకు మాత్రమే కాదు. కృప అనేది అది పరిశుద్ధులకు నీతి వస్త్రాన్ని ఇచ్చింది. కృప పరిశుద్ధులకు నీతి వస్త్రాన్ని తొడిగింది. నీతి ద్వారా కృప. ఒక మాట కూడా డిఫరెన్స్ లేకుండా మీకు మాట్లాడేది లేదన్నాను కదా. నీతి ద్వారా కృప అది రోమిల పత్రిక 6వ అధ్యాయంలో నీతి ద్వారా పరిశుద్ధుల హృదయాలకు, అంతరంగిక హృదయాలకు అది తొడిగిందండి. ఆ కృప నీతిని తొడిగింది. అది క్రీస్తు యేసు రక్తంలో ప్రవేశించినటువంటి ఆ నీతి ఆత్మకి చుట్టుకుంది విధంగా చెప్పాలంటే. అంతేకాకుండా ఆ కృప అటువంటి హృదయానికి మహిమ యొక్క కణాలు కూడా ఆత్మ వెతసింది. పరిశుద్ధులకి పాపైన మానవుల్లో ప్రవేశించి పరిశుద్ధతలో
పరిపూర్ణమైన స్థాయి తీసుకొచ్చింది. పరిపూర్ణమైన స్థాయి తీసుకొచ్చింది పరిశుద్ధంలో. ఆ కృప అప్పుడు కృప మహిమైపోయింది. కృపా మహిమ గురించి లెక్కలైన పాయింట్స్ ఎప్పుడు ఏది బయలుపరచబడతాయో అవన్నీ చెప్తూ వచ్చాను. 2 సంవత్సరాల క్రితం నాతో ప్రభు మాట్లాడిన మాట, ఆ మాట ఇప్పటి వరకు ఆ మాట నాకు ధ్యానించుకోలేదు. తర్వాత కృప అనేది ఒక బలమైన ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇన్స్ట్రుమెంట్ అంటే బలమైన సాధనం కృప అనేది. మానవ జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో ఆ కృప దైవికమైన కణాలు అంటే దైవికమైన రేస్ అనేది ఆత్మలో నింపుతుంది. ఎక్విప్ చేస్తుంది, అంటే ఆత్మను నింపుతుంది. దైవికమైన కణజాలాలు కృప అనేది. క్రీస్తు యేసు యొక్క బలాస్యం ఉన్నట్టు నా కుమారుడా నువ్వు బలవంతుడైండు. క్రీస్తు యేసు కృప చేత నువ్వు బలవంతుడైండు. ఆ కృప ఆత్మలో జీవకణాలను నింపుతుంది, లేకపోతే మనిషి సేవ చేయలేదు. అందుకోసం దేవుడు కార్యకారి తన శక్తి బట్టి నేను ఆ స్వార్థకు పరిచారకునైతే కార్యకారి యొక్క శక్తి రిజరెక్షన్ పవర్ అంటే ఆయన మరణంలో నుంచి బయలుదేరి ప్రభు లేపినట్టు ఆ రిజరెక్షన్ పవర్ లో ఆ శక్తిని బట్టి నువ్వు అన్నాడు. ఆ శక్తిని బట్టి నేను పరిచారకునైతే, మరి దేన్ని బట్టి కాదు, మన సొంత శక్తిని బట్టి మన పరిచారకులు అవ్వలేము. ఎవరిని మెప్పించలేము, ఎవరిని దళపరచలేము, ఎవరిని ఒప్పించి వాళ్ళకి ఏదో మనం వాప్తిస్తూ హృదయ అంతరంగంలో మార్పు ఉంటే, పరిశుద్ధ రక్తంలో ఒక హృదయం నిర్మించబడితే, పరిశుద్ధ హృదయంలో ఆయన క్రీస్తు రక్తం తాకబడితే అక్కడ ఇవన్నీ జరుగుతాయి. ఇవి జరగకుండా ఆ వ్యక్తి సేవ జీవితానికి రాణించడానికి సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైంది, ఆ కృప అనేది మానవ హృదయాల్లో పరిశుద్ధ హృదయం కృప వరాలు ఇచ్చిందండి. వరాలు అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి చాలా మంది తెలుసు. కృప వరాలతో అలంకరించింది మానవ హృదయాన్ని, పరిశుద్ధుల హృదయాన్ని. బైబిల్లో ఎన్నోనే చూడండి, ఎన్నో రకాలైనటువంటి కృపావరాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఎన్నో రకాలైన కృపావరాలు. మానవ హృదయాన్ని ఆ కృపావరాలు, పరిశుద్ధుల హృదయాన్ని, ముఖ్యంగా ఆ వరాలు ఆత్మకి అలంకారాలుగా, ప్రతిష్టమైన ఆభరణాలుగా ఆత్మ అలంకరించింది. ఎందుకంటే ఈ వ్యక్తి సేవా జీవితంలో అవి చాలా ప్రాముఖ్యమైనగా నిలబడతాయి. తను చెప్పే 4 మాటల కంటే ఆ వరాలు అనుసరించి చెప్పే మాటలు నిత్య జీవాత్మైన ఫలంలోనికి ఆత్మ తీసుకురావడం మగాన్ని. 9 ఆరోగ్యం ఆగ్రహం నిత్య జీవాత్మైన కృపాహారంలోకి మన ఆత్మను తీసుకుని అప్పుడు వాక్యం విధాలుగా విభాగించబడిన వాక్యం, ఆ ప్రత్యక్షత నేటి పరిశుద్ధులకి అందజేస్తాడు దేవుడు. అదే అర్థం. తర్వాత దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్నవారే అన్న దాంట్లో క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని వచ్చి నేను సంక్షేపంగా వస్తాను. దేవదర్శనం వల్ల నాకు లభించింది. ఈ మాట ఎన్నోసార్లు చెప్పినట్టు గుర్తు నాకు. ఏంటంటే ఆ రెవల్యూషన్ లభించింది. పాపాత్ముడైన వ్యక్తి ఆ రెవల్యూషన్ క్రీస్తు రక్తంలో ప్రకాశించినటువంటి ఆ యొక్క మహిమ స్థానాలు, మహిమ కణాలు, అవి విభాగించబడిన కణాలు. ఒక్కొక్క కణం తేలి చూస్తే పాత నిబంధన అర్థమవుతుంది. ఒక్కొక్క కణం తేలి చూస్తే పాత నిబంధనలో వెలుగు అప్రత్యక్షం అవుతుంది. ఆ కణం తేలి చూస్తే ఈ భూ ప్రపంచాన్ని చుట్టువేసి, ఈ గోళాన్ని చుట్టువేసినటువంటి ఆ కణజాలాలు ఆయన యొక్క పునరుత్థాన మహిమను చూడగలిగాడండి. అందుకంటే నేను ఏం చెప్పగలను, ఈ భూ ప్రపంచాన్ని లో ఉన్నటువంటి స్థానాలని ఒకటైతే దేవుని యొక్క గ్రంథంలో ఉన్న స్థానాలని ఈ యొక్క మహిమ కణాలు అందులో ఆ మహిమ ఎప్పుడు చూపించింది దేవుడు. అది దర్శనం అది దైవత్వంలో ప్రవేశించడం, అది దర్శనం అనే ప్రత్యక్షత లభించడం, అది క్రీస్తు మహిమకు ప్రత్యక్షత లభించడం అనేది అది
జ్ఞాపకం తీసుకోవాల్సింది. మేలుకునే ఉన్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, తన అదేంటి కళ్ళు కనిపించడం లేదు. మూడు మూడు రాత్రి పగలు ఏడ్చాడు ప్రభు. మూడు రాత్రి పగళ్ళు క్రీస్తు వేసే రక్తం యొక్క ఆ చుట్టలో చుట్టబడి రక్తం యొక్క ఆ యొక్క ఆయన యొక్క శరీరం అనే చుట్టలో చుట్టబడినప్పుడు ఆ ప్రభు ఆయనతో మాట్లాడినటువంటి మాటలో మొట్టమొదటిగా ప్రభుతో అంటాడు ఆయన, ప్రభా నువ్వెవరు అంటాడు. నువ్వు హింసించిన యేసు, నన్ను హింసించావు నువ్వు, ఆ యేసు నేనే అంటాడు. ఆ గ్రంథంలో ఆ యొక్క రక్తపు చుట్టలో చుట్టబడినప్పుడు, ఆయన శరీరం అనే రక్తపు చుట్టబడినప్పుడు ఆయన శరీరాన్ని కమ్ముకున్నటువంటి మహిమ కణాలు ఆయన శరీరాన్ని కమ్ముకున్నటువంటివి హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క మహిమ యొక్క స్వరూపం. ఆయన శరీరాన్ని చుట్టుకోవటం అంటే ఆయన మహిమ స్వరూపమే. మహిమ స్వరూపం, దైవిక స్వరూపం, మట్టి స్వరూపంగా రక్తంతో కూడినటువంటి ఆ స్థానాల్లో నిలబడినటువంటి ప్రభు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అపొస్తలుడైన పౌలుకు సమీపించినప్పుడు అందులో తను కళ్ళు తెరిచి చూస్తే ఈ లోకం కనబడలేదు, కానీ తన కళ్ళు తెరిచి చూస్తే ఆ మహిమాయుక్తమైన కణాలు తన గుండెల్లో ప్రకాశించే కణజాలను చూశాడు. ఎన్ని విషయాలు రాశాడు. కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మహిమ కలిగిన స్వార్థ అన్నాడు, మహిమ కలిగిన జ్ఞానం అన్నాడు, మహిమ గురించిన జ్ఞానం, మహిమ కలిగిన స్వార్థ అయ్యి ఇప్పుడు వివరిస్తాను, వివరించలేను అన్నాడు. అదేంటి సృష్టి ఆరంభంలో వెలుగు కలుగు గాక అనే దానిలో ఆ మహిమ కలిగిన కణాలు తను చెప్పకపోతే మనం తెలుసు. ఏ వ్యక్తి ఏ సేవకుడు రాయని విషయాలు తను రాశాడు. స్వార్థలో ఎన్నో లోతైన సత్యాలు ఇమిడి ఉంది. అది సేవకుడు గ్రహించుకోవాలంటే ఒక్కసారి రక్షణలో తన ఆత్మ ప్రకాశించిన స్థానం మాత్రమే కాదు, దేవుని యొక్క రహస్యాలు మర్మాలు గ్రహించడానికి ఆయన రక్తంలో పడి త్వరలో దొరికించినటువంటి స్థానాలు ఒక వ్యక్తి హృదయంలో ఉండాలని. మనం పాపం ఒప్పుకోమంటేనే కోపం, నువ్వు పాపం చేసావంటేనే కోపం, నేను చేశాను పాపం అనుకుంటాను, కానీ ఆయన రక్తదారిలోని హృదయం కన్నీరు మున్నీరే ఏడుస్తుంది. ఎందుకంటే అటువంటి రెవల్యూషన్ ఆత్మ రావటానికి 3 రాత్రి పగలు ఏడ్చాడు నా అపోస్తలుడైన పౌలు. 3 రాత్రి తనకు రెవల్యూషన్ రావటానికి గడవలేదు, తన పాపం విషయంలో ఏడ్చాడు. తన పాపం విషయం ఎప్పుడైతే తన పాపం విషయంలో ఏడ్చాడో తనకి ఇచ్చిన రెవల్యూషన్ అనేది దేవుని గ్రంథంలో ఏ ఒక్క శిష్యునికి ఇవ్వనటువంటి రెవల్యూషన్ అతనికి ఇవ్వబడింది, ఏహోనికి ఇవ్వబడింది ప్రకటన గ్రంథంలో. ఆ రెవల్యూషన్ వేరు, ఏలికి ఇచ్చిన రెవల్యూషన్ వేరు. ఆ కణజాలాల్లో అందుకోసం పునరుద్ధానం యొక్క మహిమ రక్తం ద్వారా ఏ ఆత్మ పొందుతుందంటే పునరుద్ధానం యొక్క మహిమ అనేది క్రీస్తు యేసు యొక్క రక్తం చుట్టుకుని ఉన్నటువంటి స్థానాలు అపవిత్రత, పాపం, చీకటి కణాలు, నువ్వు కాదనుకున్నటువంటి కణాలు, ఇది తప్పు కాదనుకున్నటువంటి హృదయం, పర్వాలేదులే అనుకున్నట్టు ఆ కణజాలలో అవి దేవుని సన్నిధిలో రక్తంలో శుద్ధీకృతి అవసరత నేటి పరిశుద్ధులకు ఎంతో అక్కడ చాలు. నేటి గ్రంథం పరిశుద్ధులకు ఎందుకు మూయబడిందంటే కారణం మేము పరిశుద్ధులు అనుకుంటే గొప్ప పాపం చేస్తాం. పరిశుద్ధమైన దేవుని గ్రంథం ఎన్నో కణజాలతో నింపబడిన బైబిల్ గ్రంథం ఎడదీయబడలేదంటే నేటి పరిశుద్ధులు మేము పాపం చేయలేదు అని పరిశుద్ధంగా నిలబడటానికి ప్రయత్నించారు. నేను పాపం చేయలేదని చెప్పిన దాన్ని బట్టి నీ మీద నేను నేరం మోపుతున్నాను. పాపం చేయలేదు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను నీ మీద నేరం మోపుతున్నాను. ఎవరున్నారండి దినాల్లో నేను దేవుని సన్నిధిలో పనికిరాను అనుకున్న వ్యక్తులు ఒకసారి ఆలోచించు. తర్వాత దానిలో విషయాలు వాళ్ళకి చెప్తాను. ఏం చెప్పాలి దాంట్లో? మహిమ కలిగిన స్వార్థ, మహిమ కలిగిన జ్ఞానం, తర్వాత మహిమ కలిగిన స్వార్థకి ఆ పరిచారపడేయడం, అవన్నీ చెప్పడానికి ఏమో సాధ్యం అవుతుంది. అందుకోసం ఆ ప్రత్యక్షత అనేది
అంత ప్రాముఖ్యంగా దేవుడు ఇచ్చాడండి పరిశుద్ధ ప్రత్యక్షత. ఒక వ్యక్తి పరిశుద్ధంగా తీర్చబడటం, నీతిమంతులుగా తీర్చబడటం, మహిమపరచబడటం అనేది అప్పుడు ఎన్నోసార్లు ఈ పాయింట్స్ మీకు ముందు ముందు భాగాలు ఇస్తూ వచ్చాను. పరిశుద్ధంగా తీర్చబడటం, నీతిమంతులుగా తీర్చబడటం, మహిమపరచబడటం. అది ఒక వ్యక్తి రక్షణ కార్యంలో ఆత్మలో క్రీస్తు రక్తం దునువాడేటువంటి ఆ ఆత్మలో అంతర్యంలో ఈ 3 కార్యాలు విరివిగా జరగడం గమనించుకోండి. 3 కార్యాలు విరివిగా జరగడం. ఇది డాక్టర్ పాయింట్ అయినా సరే వ్యక్తిగత జీవితంలో ఇది విరివిగా జరగడం నేను గమనించుకున్నాను. మీ విషయాన్ని మాట్లాడతాను. మీ విషయాన్ని నీతి మంత్రులుగా తీర్చబడటం, నీతి మంత్రులుగా తీర్చబడిన వ్యక్తిలో నీతి ప్రకాశించింది. నీతి పరిశుద్ధంగా తీర్చబడటం అనే వ్యక్తి జీవితంలో పరిశుద్ధ స్థానాలు, ఆ నీతిలో పరిశుద్ధ స్థానాలు ఆత్మకి తొలగించబడ్డాయి. ఎన్ని స్థానాలు కృప ఆ యొక్క కృప యొక్క ఆ తెర ఎలా తొలగించబడిందో పరిశుద్ధం యొక్క తెరలు కూడా ఆత్మకి తొలగించబడ్డాయి. కప్పే ఎలా కప్పాయంటే అది కూడా వివరించడం చాలా కష్టం. నీకు వస్తుంది ప్రాణం పెట్టింది ప్రభు వస్తుంది. జీవించిన వ్యక్తి జీవితంలో ఆత్మలో కట్టబడి దాచబడి ఉన్నటువంటి మర్మాలు, ఈ రహస్య జీవితం ప్రభులో సంధించబడిన స్థానాలు, దేవుని మర్మయాన్ని క్రీస్తుని గ్రహించవలసినటువంటి స్థానాలు ఒక సేవకుని హృదయంలో అది భద్రం చేయబడాలి. భద్రం చేయబడకపోతే సేవ రణించడం సాధ్యపరచు. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఈ లోపల పడుతున్న సేవకులు వెళ్ళడం ఎన్నో కష్టాలు పడుతున్నారండి సేవకులు. తర్వాత తను అపోస్తలుడైన పౌలు ఆ దర్శనం కలిగినప్పుడు, దర్శనం కాదు నిజంగా ప్రభువును చూసినటువంటి ఆ మార్గం చూసినప్పుడు ఆ చైతన్యం వెళ్ళిపోయాడు. క్రీస్తు విలువది అటువంటి వ్యక్తి తనలో ఉన్న ప్రతి పాపం విడుదలపడటం గమనించుకోగలిగాడు. ఆ క్షణం తన మీద పడేకున్నది పాపం విడుదలపడటం గమనించుకుంటుంది. పాపం విడుదలపడుతుంది. ఒక పక్క దర్శనంలో బైబిల్ గ్రంథంలో తెరవబడుతుంది. ఆది కాండం నుంచి తెరవబడటం గమనించుకున్నాడు. భూమి పుట్టక వరకు ఆ వెలుగును గమనించుకోగలిగాడు. ఆ జ్ఞానం నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలరు అన్నాడు. నాకు కలిగిన జ్ఞానం, నాకు ఎటువంటి జ్ఞానం కలిగిందంటే ఆ జ్ఞానం మీరు గ్రహించుకోండి, సంగమా గ్రహించుకోండి. ఎందుకంటే ఆ విషయాలు చెప్తున్నాడు దాంట్లో. క్రీస్తు మహిమని గురించిన జ్ఞానం, లేకపోతే ఆది కాండంలో ఆ మహిమ యొక్క స్థానాలు భూమి మీదకి తీసుకురాబట్టడానికి ప్రత్యక్షమైన విలువ యొక్క స్థానాలు అవన్నీ ధ్యానించాలో ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు దాంట్లో వెళ్తే ఇది వదిలేదు. తర్వాత ఆ కణజాలాల్లో కణజాలాలు అంటే ఏం అనుకోవద్దు. కణం అండి, పరిశుద్ధాత్మ దేవుని కణం నీ హృదయంలో నిలబడిందంటే అందులో క్రీస్తు మహిమ యొక్క కణం అందులో యత్నం చేయబడుతుంది. పరిశుద్ధాత్మని కణం నీలో హృదయాలు అంటే ఉండాలంటే క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క కణం నీ హృదయంలో ఉండాలి. ఉంటే నీ ఆత్మ ఆ కణంలో మహిమను ప్రసరింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు మహిమను ప్రసరింపజేస్తాడు. ప్రసరింపజేటువంటి మానవ భాషలో ఏం చెప్పాలి? ప్రసరింపజేయటం ఆ మహిమను ప్రత్యక్షపరుస్తాడు, లేకపోతే ఆ మనుషును ఆ మహిమను ప్రకాశింపజేస్తాడు. అప్పుడు ఆత్మ నేత్రాలు తెరవబడతాయి. అది ఎఫెసీయులకు సంఘం రాస్తూ మీ మనోనేత్రంలో వెలిగింపబడింది ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైనా నిరీక్షించినట్టుగా మనోనేత్రాలు వెలిగించబట్టడం చూస్తూ అంతరంగ నేత్రాలు ఇప్పారటం చూస్తాం. అంతరంగ నేత్రాలు క్రీస్తు స్వరూపం నీలో ముద్ర వేయబట్టం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు స్వరూపాన్ని నీ హృదయంలో ముద్ర వేయటం చూస్తాం. మీరు చూస్తారు, నేను చూస్తాను. అలా ఆత్మలు జరగకపోతే ఒక వ్యక్తి ఎలా రణించగలిపిస్తావో. ఇప్పుడు సంఘ వ్యవస్థలో ఉన్న పరిస్థితులు చూస్తే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు సంఘ వ్యవస్థలో జరుగుతున్నాయండి. ఎందుకు జరుగుతున్నాయి అంటే సేవకుల్లో లోపం, సేవకులు ఏకత్వం లేకపోవటం, సేవకులు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయకపోవటం,
ఒకరినొకరు తగ్గించుకునే హృదయం లేకపోవటం, రెవల్యూషన్ లేకుండా రెవల్యూషన్ పొందామనుకోవటం, అని నాకేమని అనుకోవటం, ఇలాగా సంఘ వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. కళ్ళారా చూస్తున్నాం, చాలా చూస్తున్నాం. తగ్గించుకునే ఆత్మ ఎవరు కూడా కనబడదు. తగ్గించుకుని ఎవరో కొంతమందిలో కనబడుతుందంటే తగ్గించుకుని కొద్ది మందిలో కనబడుతుంది. 90% కనబడదు. అటువంటి ఆత్మ ఒక హృదయంలో నివాసం ఉండడం అనేది చాలా మందిలో కనబడదు అనే విషయం మీతో మాట్లాడుతుంటాను. అందుకోసం తన పాపాన్ని హతమారుస్తున్నాడు దేవుడు, అగ్నితో హతమారుస్తున్నాడు. అగ్నిహోత్రం లాగా తన రక్తం తీసుకుని అగ్నిహోత్రం లాగా తన పాపాన్ని ఎందుకంటే ఈ వ్యక్తి వాడబడాలి. ఈ వ్యక్తి పరిశుద్ధ సన్నిధిలో ఒక సాధనగా వినియోగించుకోవాలి. ఏ సంఘాన్ని హింసించాడో ఆ సంఘంలో ఇతడు సేవకుడుగా నిలబడాలి. సర్వలోకంలో స్వార్థ ప్రకటించాలి ఈ వ్యక్తి. అందుకోసం ఆ పాపం హతమార్చబడుతుంది. వేదన పడుతున్నాడు, హతమార్చబడుతుంటే వేదన పడుతున్నాడు ఆ విషయం మీకు అందరూ కూడా తెలుసు. అప్పుడు మహిమలైన స్వార్థ అనేది తన ఆత్మ లభించిందండి. అది మహిమలైన స్వార్థ. తన ఆత్మ దేవుని సన్నిధిలో ఆ యొక్క మహిమను పొందుతుంటాడు. మహిమను ఆత్మలో పొందుతుంటుండగా స్వార్థ ఎలా పుట్టిందండి? రక్తంలో పుట్టిన స్వార్థ మహిమలైన స్వార్థగా చేయబడింది. రక్తంలో ఉన్న స్వార్థ, కృపా స్వార్థ, అది మహిమలైన స్వార్థగా నేను పాపలోకానికి అందించబడింది. ప్రకాశించాను. క్రీస్తు యేసు మహిమా స్వరూపి అనే సత్యం ప్రకాశిస్తూ వచ్చిందండి ఈ లోకంలో. తర్వాత ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాలు ఇస్తూ వచ్చాడండి. ఒకళ్ళు స్థానాలు చూస్తూ వచ్చాడు. ఇది రాష్ట్రాలు ఎన్ని పాయింట్స్ రాస్తాను కానీ నేను చెప్తాను ఏమో నాకు తెలియదు. దీంట్లో తర్వాత దీంట్లో ఇంకో మాట ఏంటంటే, 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు, సంఘంతో తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియని ఉద్దేశించి శోధింప సత్యం కానీ క్రీస్తు ఐశ్వర్యం అనుహరణలో ప్రకటించటప్పుడు దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం. ఈ నిత్య సంకల్పం అనేది అటు పరలోకంలో నిలబడింది, ఇటు భూలోకంలో నిలబడింది. పరలోకంలో నిలబడింది నిత్య సంకల్పం, ఆయన యొక్క మార్గాలు. భూలోకంలో సిలువైబడినట్టు ఆయన యొక్క మార్గాలు తిరిగి యోహాను మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అన్నప్పుడు అక్కడ దీన్ని అన్ని చూస్తుంటున్నప్పుడు సిలువైబడినటువంటి క్రీస్తుని చూచినప్పుడు, అనగా ఆ నిత్య సంకల్పంలో ఇవన్నీ కూడా క్రమతో వచ్చే ఆయన చేసే కార్యాలు. అందుకోసం పరలోకాన్ని, భూలోకాన్ని ఆయన తన రక్తంతో ఏకం చేశాడంటే ఈ రక్తం పరలోక ముందు కూడా ఈ రక్తం వెదజల్లబడింది అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. ఇది దేవుని వాక్య భాగాల్లో కృప అనేది గురించి మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటుల గురించి మీరు విన్నారు. మొదటి భాగంలో, మొదటి వచనంలో, 2వ వచనంలో వస్తున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాట్ల గురించి మీరు విని ఉన్నారు. ఎటువంటి కృప నాకు ఇవ్వండి? అధముడు, అపవిత్రుడు, యోగ్యుని కాదు, అసలు పాపులలో ప్రధానమైన పాపిని నేను. అటువంటి వ్యక్తి మీద కృప ఎలా అలుముకుంది అంటే, రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఆ కృప గురించి రాస్తాడు. దాంట్లో రాస్తాడు. అప్పుడు అనుకునేవాడు ఏంటి ఈ చిన్న మాటలు అనుకుంటే, ఈ చిన్న మాటల్లో ఎక్కడి నుంచి తీయబడి అంటే, అపోస్తలుడైన పౌలు ఆ దర్శనంలో, ఆ మహిమలైన దర్శనం నుంచి ఈ మాటలు బయటికి తీసుకురాబడ్డాయి. మహిమలైన దర్శనం నుంచి ఈ మాటలు బయటికి తీసుకురాబడ్డాయి. ఎన్ని వేల కోట్లు లక్షల కణజాలాలు ప్రకాశిస్తున్నాయో దాంట్లో ఆయన గుణగణాలు ప్రకాశిస్తుంది. దైవత్వం యొక్క మహిమ ప్రకాశిస్తుంది. తర్వాత మహిమ యొక్క గుణగణాలు ప్రకాశిస్తుంది. పాత నిబంధన, నూతనమైన సత్యాలు ప్రకాశిస్తుంది. భూమి పుట్టక పూర్వము
వెలుగు అందులో కనబడుతూ ఉంది. ఆ వెలుగులో మహిమ జ్వాలలు కనబడుతూ ఉంది. తర్వాత ఈ బైబిల్ గ్రంథంలో దాచబడి ఉన్నటువంటి మహిమ కలిగిన ఆ గోళం పరిశుద్ధుడు అయినటువంటి ప్రభు భూలోకానికి రావాల్సినటువంటి ఆ మహిమ కలిగిన గోళం, ఆ గోళం కనబడుతూ ఉంది. కనుగొన్న దర్శనం అంతా, చూడని దర్శనం అంతా అందులో కనబడుతూ ఉంది. బైబిల్లో దాచిపడే ప్రతి సత్యం, రివల్యూషన్ అంతా దాంట్లో దాచిపడి దాంట్లో కనబడుతూ ఉంది. తన ఆత్మకి ఒక పరిశుద్ధమైన వాడి వ్యక్తిలో, అనుభవ వ్యక్తిలో అంత మనకు కనబడుతుంది అనను. కానీ కొంత భాగాన్ని దేవుడు పరిశుద్ధిని ఇచ్చాడు. లేకపోతే ఈ వాక్యం చెప్పడం సాధ్యం కాదు, సాధ్యపరచబడదు. ఈ వాక్యం చెప్పడం సాధ్యపరచబడదు. అందులో ఆ కణజాలాల్లో ఈ ప్రపంచం యొక్క అనైతికత్వం, ఈ ప్రపంచంలో పరిశుద్ధుల్లో దాచబడిన నీతి లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేరు. నీతియుక్తమైన మార్గాల్లో అతను నడవకపోతే ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాలేరు. ప్రభు నీతి చేత, ఆ తెర చేత నీ హృదయం కప్పబడకపోతే ఆ కృప అనేది నీ ఆత్మకు, నీతి ద్వారా కృపామహిమ అందులో ప్రకాశిస్తుంది. లేకపోతే కృపామహిమ అందులో ప్రకాశిస్తుంది. మహిమ ఎన్నో వివాహాలుగా మహిమ దాచిపెట్టిపోయింది. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు హెబ్రీ పత్రిక మహిమ యొక్క మార్క్ రాయబడింది. హెబ్రీ పత్రికలు చాలా చోట్ల రాయబడింది. అబ్రహాముకు ప్రత్యక్షమైన ప్రభు, మోషేకి ప్రత్యక్షమైన ప్రభు, దానియేలుకు ప్రత్యక్షమైన ప్రభు, ఆయన మహిమా స్వరూపాన్ని వాళ్ళు చూడగలిగారు. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలుకి కనిపించిన ఆ మహిమాస్వరూపం, యోహాను కనిపించినట్టు మహిమాస్వరూపం, ఇన్ని మార్గాలు బైబిల్ గ్రంథంలో అవి బలమైన స్తంభాలు. ఆయన నీతి, పరిశుద్ధుని రక్తం ఎలా బలమైన స్తంభాలు నిలబడిందో, ఈ బలమైన స్తంభం మీద ఈ మహిమలైన కణాలు అంత బలమైన దర్శనంగా నేటి పరిశుద్ధ సంఘానికి పడ్డాయి. పునరుత్థానం యొక్క మహిమ, అది ఒక ధ్వజస్తంభం. ఆ పునరుత్థానం యొక్క మహిమ ధ్వజస్తంభం క్రీస్తు శరీరం యొక్క రక్తదారుల నుంచి బయటికి తీయబడింది. ఆ ధ్వజస్తంభం అది నువ్వు అనుకుంటానికి, నువ్వు బతకటానికి, నేను బతకటానికి, నా కుటుంబం జీవించడానికి మార్పు వేలాడుతూ, రాత్రి పగలు వేలాడుతూ ఆ ధ్వజస్తంభం మీద వేలాడుతూ దాన్ని పట్టుకొని కన్నీరు కాస్తూ ఉన్నటువంటి సంఘానికి అది సత్యమైన స్తంభమై నిలబడింది. తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఆఖరిలోనూ 4వ అధ్యాయం ఆఖరిలో రాయబడింది. అది సత్యమునకు స్తంభమైంది. దాని మంచి పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఇవి దీని మీద పునరుత్థానం యొక్క మహిమ అనేది నిలబడింది. ఈ పునరుత్థానం యొక్క మహిమ దేవుని సంఘం నిలబడలేదంటే నీ స్తుతి యాగాల్లో దేవుని మహిమ లేదు, నీ విజ్ఞాపనలో దేవుని మహిమ లేదు. వాక్యం ఉన్నదని చెప్తున్నాను. స్తుతి యాగం అనేది లాగాలో ఆయన మరణాన్ని నువ్వు కీర్తిస్తున్నప్పుడు, ఆయన మరణానుభవాన్ని నువ్వు కీర్తిస్తున్నప్పుడు ఆయన పునరుత్థాన మహిమ నిన్ను కుమ్మహుడు ప్రవేశిస్తాడు. విజ్ఞాపనలో ఒకటి చెప్తే ఒక్కొక్క పని చెప్తాను. ఆయన విజ్ఞాపన రహస్యంలో నీ ఆత్మ ప్రయాణం చేయటంలో అనేక విషయాల మీద నీకు విజయం లభించడం చూడగలుగుతావు. విజ్ఞాపన రహస్యంలో దేవుని ఆత్మ నీతో నేను చుట్టుకోవటంలో గమనించుకుంటావు. విజ్ఞాపన యొక్క రహస్యంలో క్రీస్తు యాజకత్వం నీ ఆత్మ వెల్లడి చేయటం అనేది గ్రహించుకుంటాం. మేము ఇక్కడ ఉట్టి పదాలతో క్రీస్తు యాజకత్వం, క్రీస్తు విజ్ఞాపనాన్ని చెప్పే విషయాలు కావాలి. విజ్ఞాపన చేసే వ్యక్తికి, కన్నీటితో ప్రార్థించే వ్యక్తికి, కన్నీరు మున్నీరై ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకునే వారికి ఆ విజ్ఞాపన రహస్యంలో యాజకత్వం ఎలా యాజకత్వం చేశాడో ప్రభు పరిశుద్ధుల కొరకు, లేకపోతే పాపుల కొరకు చేశాడు, పరిశుద్ధుల కొరకు చేశాడు. పరిశుద్ధులు తప్పిపోకుండా చేశాడు, పాపంలో విమోచన కొరకు చేశాడు. పరిశుద్ధులు పాపంలోకి వెళ్ళిపోకుండా ప్రీతి కొరకు ఎలా విజ్ఞాపన చేశాడు, అలాగే ఆయన యాజకత్వంలో విజ్ఞాపనలో ఆయన ఇవన్నీ కూడా దాచిపెట్టబడి అర్థం కాకుండానే చాలా మంది సేవ జీవితంలో నుండి వెళ్ళిపోతున్నారు బయట. చాలా మందికి అర్థం కాకుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఒకటే ఆయన రక్షణ యొక్క కణజాలాలు
ఆత్మలో నిన్ను కమ్ముకోవటం లేదు, నిన్ను కమ్ముకోవటం లేదు అంటానికి బాధపడుతున్నాను. మీరందరూ ఎలా ఉన్నారంటే కాదు. కొంతమంది ఉన్నారంటే అది నాకు తెలియదు, ఎవరెవరో నాకు తెలియదు. ఎన్ని చోట్ల వాక్ పెడుతుందో, ఎన్ని చోట్ల దేవుడు దీవిస్తున్నాడో అది చాలు. 300 మంది చూస్తే చాలు, 200 మంది చూస్తే చాలు. జీవం లేని వాక్యం, ఆ జ్వాలలు వారిని కమ్ముకుంటే చాలు, వారు ప్రభుని కీర్తించగలిగితే చాలు. అటువంటి అటువంటి సేవా జీవితం యొక్క రహస్యాన్ని నేటి పరిశుద్ధులకు ప్రభు వెల్లడిపరిచాడు. అందుకోసం కృపామహిమ అనేది, కృప ఎక్కడ నిలబడింది? మహిమలో నిలబడింది, రక్తంలో నిలబడింది, నీతిలో నిలబడింది, పరిశుద్ధతలో నిలబడింది, అన్నిటి మధ్యలో నిలబడిందండి కృప. ఆయన బలాశ్రయంలో నిలబడింది కృప. అనేక స్థలాల మధ్యలో నిలబడింది కృప. ఈ కృప పొందిన వ్యక్తికి మహిమ ప్రకాశించింది, నీతి ప్రకాశించింది, పరిశుద్ధ స్థానాలు ప్రకాశించాయి, బలాశ్రయం నింపబడింది. ఇన్ని సత్యాలు ఈ ఒక్క కృపలో దాచిపెట్టబడి ఉంది. ఈ కృపతను బలవంతుడు కమ్ము తిమోతేయును, బలవంతుడు కమ్ము క్రీస్తు యొక్క కృపతను బలవంతుడు కమ్ము. బలవంతుడు కమ్మంటే మనం ఒప్పుకోం కదండి. మనం ఇప్పుడు కూడా ఒక వ్యక్తి హై లెవెల్లో, హై పొజిషన్లో ఉండాలని చూస్తారు, హై పొజిషన్లో ఉండాలని చూస్తారు. అది సేవకుని యొక్క ధర్మం కాదని నేను గ్రహించుకుంటాను. సేవకుని యొక్క ధర్మం ఏంటంటే కింద పొజిషన్లో ఉంటారు వాళ్ళు. ఏమోనో ఎవరు చూడకుండా, కొంతమంది అందరూ చూసే విధంగా ఉంటారు, ఎవరు గుర్తించలేని స్థితిలో ఉంటారు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అందరూ గుర్తించేటట్టు ప్రయత్నిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి. వాటి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మరము దేవదర్శనం వలన ఇవన్నీ నాకు లభించాయి. ఆ దర్శనం వలన ఇవి నాకు లభించాయి. తన మనసులో పెట్టుకున్నాడు. ఇదంతా కూడా అనుకున్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను బ్రతుకుతే నా ప్రభు కోసం. ఎందుకంటే ఇంత అమూల్యమైనవి దాని ముందు బంగారం పనికిరాదు, దాని ముందు వెండి పనికిరాదు, దాని ముందు డబ్బు పనికిరాదు, దాని ముందు ఈ స్వకీయమైన కోరికలు పనికిరావు, దాని ముందు ఈ లోకంలో ఆకర్షణీయమైనవి పనికిరావు, మరి ఏ పనికిరావు. నువ్వు నీకున్న నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, సంఘం, వాళ్ళని కళ్ళ ముందు ఉంటారు. మరి ఎవరు కళ్ళ ముందు వాళ్ళు నీ ప్రాణం పెట్టి పోసినట్టు పిల్లలు నీ కళ్ళ ముందు ఉంటారండి. వాళ్ళ తప్పితే మరి ఎవరు ఉండదు. ధనం అది ఆశీర్వాదకరమైనది. మీ కుటుంబానికి అది దేవుడు దీవినిగా దయచేయదు. ఆదరణను ఆయన నీతిలో నుంచి ఇచ్చిన ధనం నీ కుటుంబానికి దీవెనకరంగా చేయమని ఆదరణిస్తాడు. ఆయన గుప్పిడిపి నీ చేతిలో ఆ గుప్పుడు పెడతాడండి. అది నీతియుక్తమైనటువంటి ధనం, నీతిని ప్రతిఫలింపజేసే అదనం. ఆయన శుభం నీ కుడి చేతిలో ఆయన గుప్పిడి పెడతాడండి. అది జీవితాన్ని త్వరమని చేసేస్తుంది. అందులో అపవిత్రత లేదు, అందులో కీడు లేదు, అందులో మరేది లేదు, అందులో ఏ పాపం లేదు. ఆ ధనంలో ఏ లంచగొండితనం లేదు, దాంట్లో ఏది లేదు. ప్రశస్తమైన ధనం, నీతి కణాలతో కూడినటువంటి ఆ ధనాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు ఆ నీతి శాస్త్రమైన నీతిని నీకు అనుగ్రహించిన ప్రభు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాం. మాట్లాడతాను కానీ నేను ప్రార్థన చేసుకుని ఊహించుకున్నాను. తండ్రి వందనాలు ప్రభు, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నీ యోచన క్రయధనాన్ని ప్రభు మాకు ఇచ్చావే లోపల ప్రభా. మేము అది రాత్రి కాలంలో ఎలా దుస్తులు చేయవు, ఈ ఉదయకాలంలో కూడా మాకు నెమ్మదిని కలిగించండి ప్రభా. పరిశుద్ధమైన మీ సన్నిధిలో మీరు మమ్మల్ని లెక్కించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశీలన నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి, బిడ్డలను ఆశీర్వదించండి. నీతిని వాడు శాస్త్రమైన బహుమానం పొందుతాడు ప్రభా. నీకు వందనాలు. పరిచర్యను తుదముట్టించండి. నీ అగ్ని చేత ప్రకాశించని ప్రభా. అనేకులకు నాకులు దీవెనకరంగా చేసి నడిపించినందుకు నీకు వందనాలు చూపిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను.